భక్తిదేవరయ ప్రేక్షకులకు నా నమస్కారం. అసలు సర్పదోషాలంటే ఏంటి? 12 రాసుల వారికి ఈ సర్పదోషాల వల్ల వచ్చే సమస్యలు, వాటికి పరిహారాలు ఇవాళ మనం నానాజీ పట్నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహు ఆర్ శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది 12 లగ్నాల వాళ్ళకి ఆ 12 రాసుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. గురువు గారు, ఇప్పుడు ఈ ధనుసు రాశి లేదా ధనుసు లగ్నం వారికి ఈ సర్పదోషం వల్ల కలిగే సమస్యలు ఏంటి, సమస్యలు వస్తే పరిహారాలు ఏంటో వివరించండి. తప్పకుండా అమ్మా. సర్పదోషం అంటే ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ మనం లిమిట్గా కొన్ని చెప్పుకుంటున్నాము. కొంచెం అగ్రెసివ్గా పనిచేసే విషయాల్లో మేషము వృశ్చికంలో ఉన్నది ధనుసు వారికి, అంటే పంచమ స్థానము లేదా వ్యయస్థానము. అది పర్టికులర్గా ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే గ్రహణ సమయాల్లో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలంటారు చూసారా. పర్టికులర్గా మేష వృశ్చిక రాశుల్లో గ్రహణం పట్టినప్పుడు వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళకి సర్పదోషం ఉంది, ఎట్ ది సేమ్ టైం గ్రహణం పట్టింది. అందుకని ఏంటి, గర్భం దాల్చిన స్త్రీ ఆ టైంలో మరింత కేర్గా తీసుకోవాలి ఒకటి. రెండవది, మేషంలో సర్పదోషం ఏర్పడింది, షేర్ మార్కెటింగ్ అండ్ సంతానంతో తెలియని ఘర్షణ వాతావరణం. కొంతమందికి చూడండి, తల్లిదండ్రులకి సంతానంతో గొడవలు వస్తుంటాయి, లేదా కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులతో గొడవలు వస్తుంటాయి బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో సర్పదోషం వల్ల. అలాగే 12లో సర్పదోషం ఏర్పడింది అనుకోండి, ఇక్కడ విదేశీ యోగం ఇస్తుంది 12లో సర్పదోషం, 12లో రాహు. కాకపోతే ఆ 12వ అధిపతి ఎలా ఉన్నాడో కూడా చూసుకోవాలి. అతను కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి, కొద్ది కాలమే ఎఫెక్ట్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ అది యోగంగా మారుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కొంతకాలం ఎఫెక్ట్ ఇచ్చి యోగంగా మారుతుందా, అది లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడుతుందా. ఇబ్బంది పెట్టేటప్పుడు ఎట్లాంటిది లైఫ్ లాంగ్ మీరు మంత్రం చేసుకోవాలని చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి పంచమంలో రాహు ఉన్నాడు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అక్కడ సర్పదోషం ఏర్పడింది, శ్రీమాత్రే నమః, లేదా నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనము, నరసింహస్వామికి పసుపు గంధంతో అభిషేకం చేయించుకోవడం, దీని ద్వారా ఇబ్బంది అనేది రాదు. అదేవిధంగా 12లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే తండ్రి గారి ఆస్తి ఏదైనా ఈ అబ్బాయికి వచ్చింది, సర్వసాధారణంగా వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఒకవేళ వస్తే కనుక దీని వెంటనే వాళ్ళు అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం బెస్ట్. అలాగే అష్టమంలో రాహు ఉన్నాడు ధనుర్లగ్నానికి, అలాంటప్పుడు ఏంటంటే కొంచెం బ్రీతింగ్ హెల్త్లో కొంచెం బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జల ప్రదేశాలు ఒక్కోసారి చూడండి, వాటర్ ప్లేసెస్కి వెళ్ళడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది, అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భాగ్య రాహు ఏర్పడ్డాడు, అది కూడా సర్పదోషమే. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం తండ్రులతోనే గురువులతోనే మీకు తెలియకుండా కొన్ని ఒక్కోసారి చూడండి, మా ఎంగేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించడం వల్ల తండ్రులతోని గురువులతోని వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ రాకపోక వాళ్ళ ద్వారా వీళ్ళకి శాపనార్థాలు అంటుంటారు. సరే వీళ్ళకి ఇట్లా చేస్తున్నాడని ఒక్కోసారి మనం గబుక్కున ఒక మాట నేస్తాం, వాళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల అటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ పర్టికులర్గా వీళ్ళు ఆదివారాలు, పర్టికులర్గా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే అని, అంటే స్త్రీని కలవకపోవడము, మాంసము మధువు తీసుకోపోవడము, తలకి నూనె రాసుకోపోవడం, ఇట్లాంటివి పాటించాలి ఆదివారం నాడు. అప్పుడు ఇబ్బంది అనేది తగ్గుతుంది.
అయితే ఈ సర్పదోషాల్లో 2లో కేతు ఉన్నాడు, అంటే శని రాశుల్లో కేతు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 2వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి. అంటే అలాగా వాళ్ళు సరిగ్గా శాలరీ ఇవ్వకపోవడం ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఆఫీస్లో జాబ్ చేస్తుంటారో అక్కడ కూర్చునే ముందు కాస్త ఒకసారి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కానీ, లేకపోతే ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః కానీ, ఇది ఇక్కడే కాకుండా మనకి 6లో ఉంటాడు ఒక్కోసారి కేతు, శుక్రరాశిలో ఉన్నప్పుడు కూడా సర్పదోషం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఓం అపర్ణాయ నమః లేదా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః కూడా చేసుకోవాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే 3లో ఉంటాడు కేతు, కొంతమందికి ధనుర్లగ్నానికి 3లో ఉన్నప్పుడు కూడా సర్పదోషం ఏర్పడుతుంటుంది. అప్పుడు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా అటువంటి సమయంలో మీరు ఏదైనా బిజినెస్ డీల్స్ విషయంలో అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఉంటాం, అటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. ఇవి చేసుకుంటూ పర్టికులర్గా ఏంటంటే ఈ సర్పదోషం ఉన్నవారు నాగప్రతిష్ఠ చేసిన దగ్గర ప్రదక్షిణం చేయడము, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని వేయడము, రాహుకేతువులు దీపారాధన చేసుకోవడము, అమ్మవారి మంత్రం ఏదైనా తీసుకొని రెగ్యులర్గా చేయడం ద్వారా క్లియర్ అవడం అనేటువంటిది జరుగుతుంది. గురువుగారు, ఇప్పుడు అసలు జాతకాలు లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సిమ్టమ్స్ తెలుస్తాయి? ఇప్పుడు ఒకవేళ సిమ్టమ్స్ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న వేసారమ్మా. ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో నాకు జాతకం లేదు, నేను ఎలా తెలుసుకోవాలని. చాలా ఈజీ, చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు, మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళకి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మా. పాపం వాళ్ళు ఏమీ తప్పు చేయరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది, జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ, లేకపోతే దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఓహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజన్మలో సర్పాన్ని చంపామనుకుంటారు. అలా కాదు. కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మ, డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు, కిచెన్లోకి వెళ్ళకూడదు, వంట ఉండకూడదు అంటారు. వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అలా కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ అదొకటి సిమ్టమ్. రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్లో. అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి 10th లార్డ్ అయినా పాడై ఉంటాడు, దశమాధిపతి అయినా పాడై ఉంటాడు. దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు, ఆఫ్టర్ దట్ సెటిల్ అయిపోతారు. కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో 40 years 45 years 50 years దాకా వచ్చేస్తుంటాయి కానీ సెటిల్ అవ్వరు. అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదంటే అర్థం చేసుకోవాలి, ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది. దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయి. ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనకు దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమిటి, మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి. అవన్నీ అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతాయి, మనం హ్యాపీగా ఉంటాం. దానికి చాలా సింపుల్గా సెటిల్ అవ్వట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది, నాకేం భయం, సర్పదోషం ఉంటే ఏంటి, ఏ దోషం ఉంటే ఏంటి అనుకొని మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా సెటిల్ అవ్వకపోవడం, లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక 20 ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు. 1 కాదు 2 కాదు, ఎన్ని వ్యాపారాలు చేస్తారు. ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరం ఒక వ్యాపారం మార్చేస్తుంటారు. ఏ వ్యాపారం కలిసి రాదు. అది కూడా సర్పదోషానికి ఒక సిమ్టమ్. అప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్గా ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్లో. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధుసూదనాయ నమః అనుకోవాలి. మీరు గమనించవచ్చు, ఎవరికైనా బాగా పెయిన్ఫుల్గా ఉందండి నా లైఫ్లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళని చెప్పాలి, ఏమంటే మీరు మధుసూదనాయ నమః అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా. పెయిన్ఫుల్ ఉన్నా, లేకపోతే కొంతమందికి
ప్రతిదానికి భయపడుతూ ఉంటారు, అధైర్యంగా ఉంటారు. ప్రతిదీ భయపడుతున్నారంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది. అంటే ఏమిటి, భయం వేస్తూ ఉంది. సర్పం యొక్క లక్షణం ఏంటి, అది అలర్ట్గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని. సర్పాన్ని చూసినా మనకు భయం వేస్తూ ఉంటుంది కదా. అవునవును. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ లైఫ్లో మైండ్లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు. ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది, అలా అనమాట. అండ్ అలాగే మాటిమాటికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తను ముంచేస్తుంది. అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మ వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది, ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు. సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులన్నీ పోతాయి. మళ్ళీ ప్రణాళిక, మళ్ళీ డబ్బులన్నీ పోతాయి. అదేదో చూడండి, మనకి వైకుంఠపాలు ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారా, అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్లో పైదాకా వెళ్ళడం, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ. అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం, సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి. వచ్చి నేను ఏం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా, ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో నువ్వు ఏదో మిస్టేక్ చేసి ఉంటావు, అందుకు నేను ఇలా వెంటాడుతుంది, దీనికి నువ్వేం కంగారు పడకు. లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నమః అనే నామం ఉంది. ఇది కనుక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి. అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది, ఇంకొంచెం అయ్యేసరికి నేను చేరుకుంటాను సరే మళ్ళీ కింద పడుతున్నాను. అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడు ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిథి దేవత అని ఒకరు ఉంటారు, త్వరితాదేవి. ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా. అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది. అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి, అది కూడా సర్పదోషం వల్లే ఏర్పడుతుందమ్మా. మానసిక రుగ్మతలు, ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు, ప్రతి దానికి ఇదైపోతున్నాడు, సర్పదోషం అనమాట అది. దానికి ఏం చేయాలి అంటే, ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శని పాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రావాలి, ఇది కూడా చెక్ చేసుకోవాలి. శని పాడయ్యాడా, బుధుడు పాడయ్యాడా, నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది. అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము, ఓం మనస్విని నమః అనే నామస్మరణ చేయడము, అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం, అన్నదానాలు చేయించడము, ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సిమ్టమ్స్ ద్వారా కనుక్కోవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటే, జ్యోతిషాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు, ఒక మార్గం చూపించడానికి, జ్యోతి. కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ, సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితాసహస్రనామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి. రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది. గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది. అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు, అప్పుడు అలాగా అన్నప్పుడు సర్పసూక్త పారాయణం అని ఉంటుంది. అది వినడం కానీ చదవడం కానీ సర్పసూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో, ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాలు కూడా మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం. శ్రీమాత్రే నమః.